అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, మనం గుణపాఠంకి సంబంధించి ఒక కథ చెప్పుకుంటా ఉన్నాము. రెండో భాగంలోకి వచ్చాం. ఎస్. ఈ విభీషణ మహారాజు ఏం చేశాడు, లోహజంగుడికి ఒక పక్షి పిల్లనిచ్చి గద్ద పిల్లని పంపించాడు. ఈ గరుడ పక్షిని ఎక్కి, అది పెద్దవి, ఇంచుమించు మీకు అవతార్ సినిమాలో ఉన్నాయి కదా పక్షులు, ఓహో అలాంటివి అనమాట, అంత పెద్దది. దాని మీద ఎక్కితే అది మనుషులతోటి సహాయకారిగా ఉంటుంది, ఎగరటాలు అవి వచ్చు దానికి. ఎక్కడికి కావాలంటే అక్కడికి మాలిమైపోతుంది, మచ్చిక అవుతుంది అనమాట. అది ఎక్కించి పంపిస్తే ఇతను ఏం చేశాడు, మధురా నగరంలో దిగిపోకుండా నగరం బయట భాగంలో దిగి ఆ పక్షిని ఒక చోట కట్టేసి, తనకు నగలున్న వాళ్ళు ఇచ్చారుగా బోళ్ళని మండ్లు మాణిక్యాలు శంఖం చక్రం ఆయుధాలు అన్నిటినీ ఒక చోట దాపెట్టుకుని ఊళ్ళోకి వచ్చి శుభ్రంగా ఆహారం తిని, పక్షికి కూడా సరిపడా ఆహారం కొనుక్కుని వెనక్కి వెళ్ళాడు. పను చూసుకుని అర్ధరాత్రి వేళ, రాత్రి 9-10 గంటల వేళ శంఖము చక్రము ధరించి ఈ గరుడ పక్షిని ఎక్కి రూపణిక వాళ్ళ మేడ మీదకి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా రూపణిక రోజు సాయంత్రం అయ్యేసరికి కూర్చుని ఏడ్చుతూ ఉండేది. ఒక టైం పెట్టుకునే సాయంత్రాలు అతను వచ్చే అలవాటు, కూర్చుని ఏడుస్తుంది. చూసేసరికల్లా ఏముంది, పెద్ద గరుడ పక్షి, దాని మీద ఒక ఆయన ఎవరో కూర్చుని ఉన్నాడు, చక్కగా పట్టు పీతాంబరం. మరి ఊళ్ళోకి వచ్చాడుగా, పీతాంబరాలు అన్నీ విష్ణుమూర్తి వేసుకునే లాంటి వస్త్రాలు అవి కొనుక్కున్నాడు, పచ్చటి పీతాంబరం, నామాలు, మేకప్ చేసుకున్నాడు విష్ణుమూర్తిలాగా. శంఖం చక్రం ఎలాగూ ఇచ్చాడుగా విభీషణుడు, అవి పుచ్చుకుని వచ్చాడు. ఎప్పుడైతే కనపడ్డాడో భగవంతుడని నమ్మేసింది ఆ రూపణిక. సంతోషంగా దండం పెట్టింది, స్వామి దయచేయని అయినా అంది. అనగానే దిగాడు. రూపణిక, నువ్వెంతో సౌందర్యవతివి, నువ్వు బుద్ధిమంతురాలివి, ఏది నాట్యం చేయి చూస్తాను, నువ్వు గుళ్ళో చేసావు పొద్దున, అందుకోసమే వచ్చాను అన్నాడు. రూపణిక బోల్డ్ సేపు నాట్యం చేసింది, వీణ వాయించింది. కింద నుంచి మకరదంష్ట రోజు పిల్ల వ్యాన్ ఏడుస్తూ వినపడేది. ఈ వీణ శబ్దం నాట్యం శబ్దం వినపడితే పోనీలే దాని మనసు రంజిస్తోంది అనుకుంది తల్లి. వీణ వాయిద్యాలన్నీ వాయించి భగవంతుణ్ణి సంతోషపెట్టింది రూపణిక. సంతోషపెట్టాక ఏమన్నాడు, ఇక నువ్వు నా దానివి, విష్ణుమూర్తి యొక్క భార్యగా భావించుకో అని చెప్పి ఆ అమ్మాయిని చక్కగా దగ్గర తీసుకుని రాత్రిళ్ళు తెల్లవారేదాకా ఆ పిల్లతోటే ఉన్నాడు. అది తెల్లవారు లేవంగానే పొద్దున్నే దిగి వచ్చి మేడ దిగి, అమ్మా నా కాళ్ళకి దండం పెట్టవే నువ్వు అని తల్లితో దండం పెట్టించుకో, ఎందుకంటే నేను విష్ణు భార్యని. మొన్న పొద్దున ఇప్పుడు కొద్ది రోజులుగా విష్ణువాలయంలో నేను చేస్తున్న నాట్యం చూసి భగవంతుడు గరుడ వాహనాన్ని ఎక్కి చక్రాది ఉపాయనాలన్నీ ధరించి పీతాంబరధారి సికిపించమౌళిగా ఉన్న విష్ణుమూర్తి వచ్చి నాతో క్రీడించాడు, నాతో ఉన్నాడు నిన్న రాత్రి. కాబట్టి నేను ఇక నుంచి దైవ భార్యని అయిపోయాను. మానవ మాత్రలకి చోట్లేదు, ఇక లోహజంగుడికి కూడా నేను అవకాశం ఇవ్వను, మనకంతా విష్ణుమూర్తే. తల్లి ఆశ్చర్యపోయింది, ఏదో ప్రేలాపన వచ్చింది, పిచ్చిమొహం దానికి అనుకుంది. దేవుడు ఎక్కడైనా దిగొస్తాడా? 3 రోజులు 5 రోజులు 6 రోజులు గడిచినా ఇది ఇంకా దైవత్వం ప్రబలిపోతోంది. ఆ తల్లి ఇదేమిటో చూద్దామని ఒకనాటి రాత్రి ఆవిడ జాగ్రత్తగా మెట్ల మీద పొంచిండి చూస్తే ఏముంది, గద్దొచ్చింది, గరుడ పక్షి, దాని మీద నుంచి పీతాంబరధారిగా ఉన్న శంఖచక్రాది ఆయుధాలు ధరించి ఉన్నవాడు స్వామివారు దిగాడు. ఇంకేముంది, ఇక సంతోషం పట్టలేకపోయింది. సాక్షాత్ విష్ణువే నాకు అల్లుడైపోయాడా? మామూలుగా దేవాలయంలో స్వామివారికి ఇచ్చే పెళ్లి చేస్తారు వీళ్ళకి. అవును. ఇప్పుడు దేవాలయంలో స్వామివారు ఆయన ఎప్పుడు ఇంటికి విచేయుడు కదా, వీళ్ళే పోయి అక్కడ నాట్యం చేసి సమర్పించుకొస్తారు. ఇప్పుడు ఏమిటి, సహజంగా స్వామి తనంతట తన సశరీరుడుగా మన ఇంటికి వచ్చేసాడు, గరుడ పక్షి ఎక్కి వచ్చేసాడు. ఇక తెల్లవార్లు నిద్ర పట్ల పొద్దున్నే లేచాక అనిపించింది, ఇంత వైభోగం పట్టిందే నా జీవితానికి ఈ పిల్ల వల్ల కదా. ఇదే రకంగా బొందితో స్వర్గం కూడా ఎక్కించేసిందా నన్ను నా పిల్ల, ఇంకంతకంటే ఇంకేముంది అని చెప్పి మర్నాడే పొద్దున కూతురు వచ్చి స్నానానికి మేడ దిగిరాగానే కాళ్ళు పట్టుకుంది కూతురికి. నువ్వు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపునివి, సుతారుణం తీర్చుకో, కూతురు అయినందుకు నాకు కడుపును పుట్టావు కాబట్టి నా రుణం తీర్చుకోవాలి, నువ్వు నాకు స్వర్గారోహణ కలిగించు స్వామివారికి చెప్పి. సాధారణంగా ఏం చేస్తాము, అమ్మవారికి చెప్పే కదా అయ్యవారికి చెప్పమంటావు, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నారు పెద్ద వాళ్ళంతా కూడా కదా. పూర్వం నుంచి కూడా అమ్మవారికి చెప్తే అమ్మవారి తీసిపోయి అయ్యవారికి చెప్పేది. ఇప్పుడు నువ్వే సాక్షాత్ అమ్మవారివి, నాకు నువ్వు కూతురువి కాబట్టి నువ్వు నా మాట విని, నువ్వు లక్ష్మీదేవి అంశతో జన్మించావు కాబట్టి
లక్ష్మీదేవి ఇప్పుడు స్వామివారితో ఉండేది లక్ష్మి, ఇప్పుడు నువ్వు ఆయనతో ఉన్నావు అంటే నువ్వే లక్ష్మి, లక్ష్మీ అంశతోటి ఇక్కడ పుట్టుంటావు. అందుకే నీ బుద్ధి ఎప్పుడు పెడత్రావు పట్ల ఎప్పుడు భగవత్ సేవే చేసుకున్నావు. అందుకే నువ్వు బుద్ధిమంతురాలుగా ఉన్నావు. మిగిలిన వాళ్ళలాగా ఏ పనులు చేయలేదు కాబట్టి నువ్వు పవిత్రతగా ఉన్నావు కదా. కాబట్టి నా మాట విని నాకు ఈ బొందితోటి స్వర్గాన్ని ఎక్కించు, స్వర్గంకి ఎక్కించాలి నన్ను, వైకుంఠ ప్రాప్తి కావాలి. అదెవరో బోల్డ్ కథలు చూసాం, పోలీస్ స్వర్గారోహణ అవి కథలు విన్నాం కదా. విమానం వచ్చి తీసుకుపోయింది, స్వామివారి స్వయంగా వస్తున్నాడు, ఆ గరుడ పక్షిని ఎక్కించి తీసుకుపోతాడు నన్ను వైకుంఠానికి. స్వర్గం కాకపోతే వైకుంఠం అది కావాలి. ఇక బతిమలాడేసింది. బతిమలాడితే రూపణి కూడా ఏమనుకుందంటే సరేలే మన అమ్మ కదా, ఇంత పెంచి స్వామివారికి సమర్పించే నాట్యము సంగీతం అన్నీ అమ్మాయి నేర్పింది. ఆ రాత్రికి స్వామివారిని అడిగింది, మా అమ్మకి ఇట్లా బొందితోటే వైకుంఠం కావాలి, నా కోసం మా అమ్మకి ఇది చెయ్యండి అనేసరికాల బాగుంది, బాగా దొరికింది అనుకుని లోహజంగుడు అన్నాడు, దానికి ఏముంది, నువ్వు ఇంత ప్రేయసివి నాకు, మీ అమ్మ కోసం నేను ఆ మాత్రం చేయలేనా, చేయగలను. నువ్వేం చేస్తావంటే మీ అమ్మకి ముందు జుట్టు కేశాలతోటి స్వర్గారోహణ అవి కుదరవు, జుట్టు తీసేయాలి. తీసేసిన తర్వాత బొగ్గు, తర్వాత ఏమో రెండోది ఇటుక రాయి, 2 రంగులు ఎరుపు నలుపు, 2 రంగుల్లో దేహంలో ఓ వైపు అంతా ఎర్ర రంగు పూసి రెండో వైపు అంతా నల్ల రంగు పూయాలి. దిశమూలతోటి ఉండాలి సిద్ధంగా ఉంటే, అట్లా ఉంటేనే తీసుకెళ్తాం. లేకపోతే ఏమిటి కేశాలు ఉన్నాయి మానవ మాతృలాగా కనపడితే యమభట్టులు వాళ్ళు ఒప్పుకోరు, స్వర్గారం కుదరదు అట్లా. అందుకని ఇప్పుడు ఈవిని బొందితో తీసుకెళ్ళాలి కదా. ఆవిడ ఏ శరీరంతో భూలోకంలో వేశ్యమాతగా అవతరించిందో అదే అవతారంతో ఆవిడని మనం వైకుంఠానికో స్వర్గానికో తీసుకుపోవాలి. తీసుకెళ్ళాలంటే అట్లా కనపడాలి అనేసరికి అలాగే మర్నాడు పొద్దున్నే అమ్మకి జుట్టు తీయించింది చక్కగా. ఆవిడకి ఇంత పొడుగు జుట్టు, పెద్ద ముడి, బోళ్ళు పువ్వులు పెట్టుకునేది, పువ్వులే గివ్వులేవు. ఇంకా స్వర్గం కంటే మించిందేముంది, వెధవ పువ్వులు ఇవాళ ఉంటే రేపొద్దున వాడిపోతాయి. సరే గుండు కొట్టించేశారు. రాత్రికి ఏం చేసింది, బొగ్గు రంగు ఒకటి, ఇటుకరాయి రంగు ఒకటి, అదే మన ఏమంటారు మన ఇది ఉంటుంది కదా కాళ్ళకి వాటికి పెట్టుకునే అలక్తకం, పారాయణ లాంటిది. పారాయణ రంగు కూడా అలాగే ఉంటుందిగా. బాడీలో సగభాగం అంతా పారాయణ పూసారు, 2 పక్క అంతా కాటికి పూసారు. ఒక చిన్న నడువుకు ఒక వస్త్రం కట్టుకుని మాత్రం ఉంది ఆవిడే. వచ్చి ఇంకా ఈ కూతురుతో సేవలు అందుకోలేదు. ఇవాళ మీ అమ్మదారు గారిని సేవిద్దాం మనం అని చెప్పి ఏం చేశాడు, ఈవిడ్ని ఆ పక్షి మీద ఎక్కించుకుని మథురాపురం నగరంలో బ్రహ్మాండమైన విష్ణువాలయం ఉంది కదా, ఆ విష్ణువాలయం తాలూకు ధ్వజస్తంభం మీద ఒక నుంచోటానికి ఒకటి ఇంత పెడస్టల్ లాగా ఉంటుంది. ధ్వజస్తంభ పైభాగంలో స్తంభానికి పైన ఇవి కడతాయి మన గోపురం పైభాగంలో ఇవి ఉంటాయి కదా, అక్కడికి తీసుకెళ్ళి గంటల దగ్గర అక్కడ నుంచోబెట్టాడు. నుంచో ఇక్కడే కాసేపు ఉంటే నేను వెళ్ళిపోయినా దేవతలు వస్తారు, విష్ణు పార్షదులు వచ్చి విమానం వస్తుంది, విమానం ఎక్కించుకుంటారు అని చెప్పేసేసి పక్షి పిల్లని తీసుకెళ్ళేమో ఎక్కడో కట్టేసి తను చక్కగా పీతాంబరధారిగా అవి ఉన్నాయడుగా వస్త్రాలు అన్నీ వేసుకున్నాడు. అన్నీ ఊడదీసి మామూలు బ్రాహ్మణ అవతారంలోకి వచ్చి కిందకు వచ్చేసాడు. గుళ్ళో కిందకు వస్తే వాళ్ళు ఏమైంది, ఆ రోజు ఏకాదశి. ఆ ఏకాదశికి జనాలందరూ నిరాహారులుగా ఉండి దేవాలయంలో కాలక్షేపం చేస్తారు. ఇది కదా ఏమంటారు మనం, జాగారం చేయొద్దు ఏకాదశికి. ఏకాదశి జాగారం కోసం జనమంతా చేరారు, గుళ్ళో భజనలు చేసుకుంటారు. ఈవిడేమో ఆ పైన నుంచుంది, దిశమలతోటి ఉంది, గజ 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 వణుకొచ్చేస్తోంది. నీకు కిందంత చలీదు ఏ కాలమైనా కూడా, నీకు ఎవ్వరు లేక పై భాగంలో తీసుకెళ్ళి నుంచో పెడితే మేడ మీద నుంచుంటే చలీదు మనకి, అది అన్ని పక్కాల ఓపెను. అక్కడ నుంచుంది, పెద్దది 50 ఏళ్ళైనా ఉన్నాయి, వణుకొస్తోంది. ఆ స్తంభాన్ని జాగ్రత్తగా పట్టుకొని నుంచుంది. ఈ వెళ్ళి కిందకి ఏం చెప్పాడు, పైగో మహామారి పైన నుంచుని చూడండి దూకుతుంది ఎప్పుడు అని అన్నాడు. జనమంతా పైకి చూశారు, ఇంకేముంది ఎవరో నుంచున్నారు అక్కడ, 2 రంగుల్లో కనపడుతోంది. అది ఆడదో మొగదో తెలియటం లేదు. కింద నుంచి చూస్తే ఏం తెలుస్తుంది, వస్త్రాలు ఉంటే ఆడ వస్త్రాలు మగ వస్త్రాలు తెలుస్తాయి. దిశమలతో రాత్రిపూట ఉన్నవాళ్ళు ఏం తెలుస్తారు, ఏదో ఒక ఆకారం ఉంది, ఏదో రంగల్లే ఉంది, అదేం రంగో తెలీదు. అమ్మో దూకుతుంది అని వీతని చెప్పాడు. దూకబోక 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 అని అరవటం మొదలెట్టారు. కింద నుంచి జనమంతా అరుస్తుండే సరకలు ఆవిడకి హడలు పుట్టింది. విమానం రావట్లేదు, వీళ్ళందరూ ఏమిటో అరుస్తున్నారు. జనమంతా తనకేసే చూసి వణికిపోతూ నుంచి హడిలిపోతోంది.
జనం అంతా చేరారు. ఈ లోపల ఏమైంది, రక్షక భటులు రాత్రిపూట గస్తీలు తిరుగుతారుగా, ఏమిటి గుళ్ళోంచి రామనామస్మరణ మానేసి ఏమిటో అరుస్తున్నారని భటులు లోపలికి వచ్చారు. జనం అంతా పైకి చూస్తున్నారు. ఆ పైన ఎవరో కనపడ్డారు. అరే వీడు ఎవడో ఉన్నాడు, ఎవరా ఏమిటా అని మనిషి ఆడో తెలియట్లేదు, ఆడమొగ తెలియటల్లా. అక్కడి రక్షక భటులు వారా వీరా అందరూ చేరారు. చేరేసరికల్లా వీళ్ళు ఏం చేశారు, వచ్చిన వాళ్ళు దేవాలయంలో ఏవో దీపాలు ఉన్నాయి, పెద్ద పెద్ద దివిటీలు కాగడాలు వెలిగించి పైకి చూస్తే ఇంకేముంది, వీళ్ళల్లో ఎవరో ఒకనే ఒరే ఇద్దరు మకరదంష్టరా వేశ్యమాత రూపిణిక వాళ్ళమ్మ అన్నారు. అనగానే జనాలంతా పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వటం వల్లడు, నీ దుంపదేగా ఏం చేయడానికి ఎక్కేవే నువ్వు అక్కడ అని అడుగుతారు. ఆవిడకి ఏం చెప్తుంది, ఇహ లబో దిబో. ఇవి ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో జాగారం కోసం కూర్చున్న వాళ్ళల్లో ఒకళ్ళు ఇద్దరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వీధుల్లో నుంచి వచ్చిన వాళ్ళు పరిగెత్తుకుంటూ పోయి ఆ రూపణికి తలుపు తట్టి, వసే మీ అమ్మ ఏమిటి అక్కడ నుంచునుంది, ఒంటి మీద బట్టలు అవి ఉన్నట్టు లేవు, అదేమిటో రంగులు రంగులుగా ఉంది, చూసుకోమన్నారు. ఏం చేస్తారు, అందరూ పరిగెత్తుకొచ్చారు. ఆ రూపణిక ఇంట్లో ఉన్నవాళ్ళు అంతా వచ్చారు. వచ్చి చూస్తే తల్లి కనపడింది. ఎటా ఆకాశ మార్గం నుంచి కిందకి దించటం, ఏదో తాళ్ళు కట్టారు, ఏమిటో చేశారు, నా తంటాలు పడి దింపారు. దింపేసరికి ఈ లోపల రాజుగారు సైన్యాధ్యక్షుడు కూడా చేరారు. సైన్యాధ్యక్షుడు రాజుగారు ఆజ్ఞ అందుకుని గట్టిగా ప్రశ్నించాడు, మకరదంష్ట నువ్వు ఏ రకంగా పైకి వెళ్ళావు, ఎవరు నిన్ను అక్కడ ఎక్కించింది ఎవరు, అసలు ఎట్టా వెళ్ళావు, ఈ వస్త్రాలు లేకుండా ఈ రంగు ఏమిటి, ఈ బోడితాలు ఏమిటంటే ఈ రూపణిక గుడ్ల నీరు గుడ్లు కక్కుకుంది, ఏం చేయాలో తెలియలేదు. ఇంకేం చేస్తుంది, మకరదంష్ట రాజుగారి సముఖంలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పకుండా కుదరదుగా, మహాప్రభు నేను స్వర్గారోహణం లేకపోతే వైకుంఠమో ఆరోహణమో చేద్దామనుకున్నాను, మా ఇంటికి శ్రీ మహావిష్ణువు దయచేస్తున్నాడు, ఆయన వల్ల నేను ఇక్కడికి వచ్చాను, ఆయన నన్ను గరుడపక్షి మీద ఎక్కించుకుని తీసుకొచ్చి, గరుడపక్షి మీద ఎక్కించుకోవటం ఏంటి, ఇదేం కాలము, విష్ణువు దిగొచ్చే కాలం కాదే, పైగా వేసే ఇంట్లోకి వెళ్ళటం ఏంటి భగవంతుడు, అందరూ తిట్టిపోశారు. ఇది రూపణిక కూడా చెప్పింది, అవును విష్ణుమూర్తి మా ఇంటికి వస్తున్నాడు. బాగా నవ్వుకున్నారు జనమంతా. ఈ రూపణిక పాప ఏదో వస్త్రం చుట్టబెట్టి వాళ్ళమ్మని ఇంటికి తీసుకుపోతే ప్రజలంతా చేరారు. రాజుగారు అక్కడే ఉన్నాడుగా, అందరూ నవ్వుకున్నారు. ఎవడో ఈ మకరదంశ ప్రతి వాళ్ళని మోసం చేసి ప్రతి వాళ్ళని ఇబ్బంది పెట్టి డబ్బు లాగడం తప్పిస్తే రెండో పని లేదు, అది కనిపెట్టిన వాడెవడో దీని పిచ్చకి తగిన శాస్తి చేశాడు, వాడెవడో పట్టుకోండి, వాడి వల్లే ఇది జరిగింది, ఇక దీనికి బుద్ధి వచ్చింది అని మాట్లాడుకున్నారు. వాడెవడో తెలిస్తే వాడికి అర్ధరాజ్యం ఇస్తానన్నాడు రాజుగారు. ఒక రాజ్యం ఒక ముక్క ఇచ్చేస్తాను వాడికి, ఇంత పని చేశాడంటే ఆ జనాల్లో ఉన్న లోహజంగుడు బయటకు వచ్చాడు. క్షమించాలి ప్రభు, ఈ పని నేనే చేశాను అని ఈ రూపణిక తనని ప్రేమించటం, తను రోజు వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఈ మకరదంశ తనని ఎట్లా కొట్టి పారేసింది. ఇంతలో ఇక్కడ నుంచున్న జనాల్లో ఒక సైనికుడు చెప్పాడు, అవునవును ఆ రోజు ఆ బ్రాహ్మణ యువకుడిని కొట్టిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను, రాజశేఖరుడితో పాటు మేము అక్కడికి వెళ్ళాం, అతన్ని కొట్టించింది నేను కూడా ఉన్నాను, మేము ఒక బురదగుంటలో పారేసామంటే అక్కడి నుంచి తను ఎక్కడికి వెళ్ళాడో చెప్పాడు. ఇట్లా లంకా నగరానికి వెళ్ళానని తను దాచిపెట్టిన పక్షిని, తర్వాత ఏమో ఆభరణాలని, విభీషణుడు సమర్పించిన శంఖము చక్రము ఆయుధాలని స్వామివారి కోసం ఇచ్చారు కదా, అవి పట్టుకొచ్చి చూపించగానే రాజు ఆశ్చర్యపోయాడు, ఏంటి వీడి శక్తి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడే, పైగా అక్కడ జయించుకొచ్చాడు రాక్షసుల నోట్లో పడిపోకుండా. చాలా ఆశ్చర్యపోయి మర్నాడు సంప్రోక్షణ చేయించి ఈ శంఖచక్రాది ఆయుధాలనేమో స్వామివారికి సమర్పించారు దేవాలయంలో. ఆయన ఒప్పుకున్నట్టుగానే రాజ్యంలో ఒక భాగాన్ని లోహజంగుడికి ఇచ్చారు. మకరదంశాన్ని మాత్రం అక్కడే ఉంచారు, కానీ రూపణికని తీసుకొచ్చి ఈ లోహజంగుడికి అప్పచెప్పారు. వాడు తను దెబ్బలు తిన్నందుకు ఆ కుర్రాడు ఎట్లా శాస్తి చేశాడంటే ఊళ్ళో తలెత్తుకోనివ్వకుండా చేసేసాడు. మళ్ళీ వేశ్యావృత్తి జోలికి పోకుండా విష్ణునామస్మరణ చేసేలాగా చేశాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకోను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.